సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ తప్పు చేయలేదు. ఆ కేసుకి అతడికి ఎలాంటి సంబంధం లేదు. అయినా హత్య కేసులో అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ఏళ్లు జైలులో ఊచల లెక్కలు పెట్టాడు. ఆఖరికి కోర్టుకు విషయం తెలిసింది. సారీ చెప్పి విడుదల చేసింది. భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పింది. ఆ నిరపరాధికి 419 కోట్లు పరిహారంగా చెల్లించింది. ఈ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక చివరికి అతడు ఏ తప్పు చేయలేదని రుజువైంది. దీంతో నిరపరాధిని కోర్టు విడుదల చేసింది. ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గాను ఏకంగా $50 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తాజాగా ఆదేశించింది. అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ను 2008లో పోలీసులు అరెస్టు చేయగా, దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్షను విధించింది. బ్రౌన్తో బలవంతంగా నేరాంగీకారం చేయించారని చెబుతూ 2018లో అతడి తరపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించారు. దీంతో అతడిపైన నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేస్తూ బ్రౌన్ను విడుదల చేసింది. తప్పుడు కేసులో తనను జైలులో పెట్టడాన్ని సవాలు చేస్తూ బ్రౌన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు రీసెంట్గా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో బ్రౌన్ను అరెస్ట్ చేసినందుకు గాను $10 మిలియన్ల, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గాను మరో $40 మిలియన్ అతడికి చెల్లించాలని ఆదేశించింది. అంటే మొత్తంగా $50 మిలియన్, భారత కరెన్సీలో అంటే దాదాపుగా 419 కోట్లకు పైమాటే పరిహారం ఇప్పించింది కోర్టు. కోర్టు తీర్పుపై బ్రౌన్ హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు జైలులో ఉన్న బాధ పోయిందని, ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.